అరెరే! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐఏఎస్ అలాగే ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి కలెక్టర్లతో సమావేశం సందర్భంగా అలా ఎలా మాట్లాడతారు అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు ఉన్నత చదువులు చదువుకున్నవారు, అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కదా, తప్పులు జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది? ఆర్థిక అవకతవకలు జరుగుతుంటే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవారిని ప్రశ్నించాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలతో పాటు అనేక విషయాలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి, ఆ ప్రభుత్వాలు నడిపే రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి, అధికారులు ఎలా ఉన్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే భయంకరమైన పరిస్థితులే కనిపిస్తాయి. వైసీపీ హయాంలోని గందరగోళ పరిస్థితి ఇదే. నిజానికి ఇప్పుడు పరిస్థితి ఏమంత గొప్పగా మారిపోలేదు. కొందరు అధికారుల్లో కొన్ని శాఖల్లో ఆ వైసీపీ వాసనలు ఇంకా పోలేదు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. నిజానికి ఐఏఎస్ అలాగే ఐపీఎస్ అధికారులు ఒకంత ఆందోళన చెంది ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మీకు పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ఎమ్మెల్యేలు ఇసుక వ్యవహారాల్లోనూ ఇంకో విషయంలోనూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. మార్పుని చూపించండి, ప్రభుత్వం తరఫున ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దండి, ఆ బాధ్యత మీ మీదే ఉంది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు ఇలాంటి రాజకీయ నాయకుడు, ఇలాంటి ప్రజాప్రతినిధి, ఇలాంటి డిప్యూటీ సీఎం ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఉందా? ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అది కూడా సీఎం సమక్షంలో కలెక్టర్లను ఉద్దేశించి ఇంత స్ట్రైట్గా మాట్లాడడం అంటే ఎవరైనా సరే అభినందించాల్సిందే. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆశ్చర్యపోయారు. అయితే రాజకీయాల్లో ఇంత నిక్కచ్చిగా ఉండడం అభినందనీయమని స్వయంగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ అభినందించారు. అంతే మరి, అక్కడ ఉంది పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడున్నా ఆయన స్టైలే వేరు. ఆయనలా బ్రతకడం ఎవరి వల్ల కాదు. అందుకేగా కోట్లాది మంది ఆయన్ని దేవుడిలా చూసేది. బతికితే పవన్ కళ్యాణ్లా బతకాలి అనిపించేంత స్థాయికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కర్తవ్యాలు నిర్వహిస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.